కవిశేఖర శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి సాక్షి తెలుగువారి బృహత్ కథ 23వ భాగం 15/11/24. ప్రస్తుతం నవంబర్ 14 నుంచి 20 దాకా గ్రంథాలయ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి మనకు తెలుసు. ఆ సందర్భంగా ఇందులో ఉన్న గ్రంథాలయ వార్షికోత్సవాన్ని చెప్తున్నాను. ఒక గ్రామంలో జరిగిన వార్షికోత్సవం గురించి ఆ ఊళ్ళోనే ఉండే సాక్షి సంఘమిత్రుడు ఒకడు ఉత్తరం రాయగా దాన్ని జంఘాల శాస్త్రి చదివారు. గ్రంథాలయం పేరు ఆ ఊరి గ్రామ దేవత మరిడి మహాలక్ష్మి పేరే. దానికి వార్షికోత్సవం చేయదలిచి కరణం మునసబు వంటి పెద్దలు ఖర్చు కలిపి వస్తుందని అమ్మవారి జాతరలో కలిపి పెట్టారు. సభకు అగ్రాసనాధిపతిగా ఒక కోమటి కవి గారు అంగీకరించారు. ఉత్సవం రోజున ఆయన రైలు స్టేషన్లో కలిసి ఊరేగింపుగా బసకు తీసుకురావటానికి నూకిసాని మేళంతో 16 డప్పులతో 3 అమ్మవారి ఘటాలతో చల్లకుండతో ఏర్పాటు జరిగింది. ఈ మహాధ్వనుల మధ్య మతిపోయి బసకు చేరిన అగ్రాసనాధిపతి గారికి ముందు పుస్తక భాండాగారాన్ని కరణం గారు చూపించారు. ఆ గ్రంథాలయం నడిచే వైఖరిని ఆయన తెలుసుకొని గ్రామదేవత మరిడమ్మ వారి గుడిలోనే సభ కూడా జరిగింది. అగ్రాసనాధిపతి ప్రసంగిస్తూ ఆ గ్రంథాలయం దుస్థితిని సూచించి ఇలాగా గ్రామ దేవతల జాతరలలో ఒక భాగంగా వార్షికోత్సవాలు చేయవద్దని సలహా ఇచ్చి గ్రామంలో ఎంతమంది జనాభా ఉండగా పుస్తకాలను వాడుకొనిన వాళ్ళు కనపడకపోయారని వాచి వివిధ గ్రంథాలు చదివి విమర్శలు చేసుకోమని, పురాణ కాలక్షేపాలు చేసుకోమని, గ్రంథాలయం గోడల మీద కవి పండితుల చిత్రాలు ఉంచమని, గ్రంథాలయాలంటే రాబోయే సారస్వత అభివృద్ధికి ముఖ్య పాత్ర వహిస్తాయని చెప్పారు. తద్దినాల్లాగా వార్షికోత్సవాలు చెయ్యొద్దని హెచ్చరించి ఆయన వెళ్ళిపోయారు. జంఘాల శాస్త్రి ఇలా అన్నారు: నాయనరా, ఏదో ఒక చిన్న ఊరిలో ఒక గ్రంథాగార వార్షికోత్సవం జరిగిందట. అది ఎలా జరిగిందో కొంత సవిస్తరంగా ఆ ఊళ్ళనున్న మన సంఘమిత్రుడు ఒకడు రాశాడు. దాన్ని చదువుతూ, సాక్షికి నమస్కారాలు అయ్యా. మా ఊరిలో ఒక గ్రంథాలయం ఉంది. దాని పేరు శ్రీ మరిడి మహాలక్ష్మి పుస్తక భాండార్. ఆ భాండార శబ్దానికి అర్థమేదో నాకేం తెలియదు, పెద్దలకు మీకు తెలియనేమో. మా ఊరి రెడ్డియే మా పుస్తక ఆగారానికి అధ్యక్షుడు, కరణం కార్యదర్శి. గ్రంథాగారానికి గ్రామదేవత పేరు అవ్వటం చేత గ్రామాధికారులిద్దరూ గ్రంథాలయగార ప్రధాన కార్యనిర్వాహకులు అవ్వటం చేత గ్రామస్తులలో అనేకులు గ్రంథాగార అభిమానులై ఉన్నారు. మరిడమ్మ వారి గుడికి ఎదురుగా ఉండటం చేత మా గ్రంథాలయానికి ఆ పేరు వచ్చింది. అదీ కాక మరిడమ్మయే ఈ గ్రంథాగారానికి ప్రధాన పోషక దేవత అని చెప్పక ఆమెకున్న వచ్చుబళ్లలో అంటే రాబళ్లలో కొంత సొమ్ము మా గ్రంథాలయానికై ఉపయోగిస్తారు. గ్రామదేవతను ఆశ్రయించిన గ్రంథ నిలయాలు ఏమి లోపం? దేవతాశక్తి ముందు మనిషి శక్తి అంతా. ఈ వత్సరం అమ్మవారికి కూడా రాదగిన వచ్చుబళ్ళు నాన్ కోఆపరేషన్ మహిమ చేత కాబోలు పూర్తిగా రాకపోవటం చేత వ్యయం కొంత కలిసి వస్తుందని గ్రామాధికారులు గ్రంథాలయ వార్షికోత్సవం అమ్మవారి ఉత్సవాల్లోనే జరపటానికి నిశ్చయించారు. గ్రామాధికారుల తీర్మానానికి అడ్డే ఉంది. పూర్వకాలంలో ఒక వైనికుడు ఒక రాజును సందర్శించగా అతని ఆస్థాన నగరానికి వచ్చాడు సందర్శించడానికి. ఆ నగరపు వాసులకు ప్రభు దర్శన సిద్ధి కొంత కష్టం కదా.
ఈ వైనికుడు ఆస్థాన ప్రధానాలు మొదలు రాజోద్యోగులందరినీ ఆశ్రయించి రాజ సందర్శనం చేయించమని వేడుకరు. కొంతకాలం అతడిలా ఆశ్రయించని తుదకు ప్రధానుడు రాజుగారితో వైదిక ఆగమనాన్ని గురించి అతని ప్రభు దర్శన అపేక్ష గురించి ముచ్చడి. అప్పుడు రాజుగారు గాన కళాభిజ్ఞుడవటం చేత కొంత ఆలోచించి, సరే ఆ వైనికుడికి ప్రత్యేకం ఒక సభ ఏర్పాటు చేయటం అనవసరం. ఇక 4 రోజుల్లో కూడుగులమ్మ వారి జాతర వస్తోంది కదా, అప్పుడు మనం అందరం అమ్మవారితో కూడా ఊరు వెంట తిరుగుతాం కదా, వీణ తెచ్చి ఆ ఊరేగింపులో వాయించాలని వైనికుడితో చెబితే అది ప్రధానితో రాజుగారు ప్రత్యుత్తరమిచ్చి, వీణ అంటే వీరణం కాదయ్యా, అది డప్పుల సందడి వాయించేది కాదయ్యా, అందువల్ల ప్రత్యేకంగా ఒక వైనికులకు దివాణంలో చేయాల్సి ఉందయ్యా అని ప్రధానుడు రాజుగారితో చెప్పవచ్చా? రాజాజ్ఞ అయినప్పుడు తప్పదని వరకులు. అలాగే గ్రామాధికారుడు గ్రంథాగార వార్షికోత్సవం మరిడమ్మగారి తీర్థపు తిరునాళ్ళు జరిపింపవచ్చని చెప్పినప్పుడు పరిణయోత్సవానికి ప్రత్యాబ్దిక శ్రాద్ధానికి సరిపడదని ఆహ్వాన సంఘ సభ్యులు చెప్పచ్చా? అలా చెప్పక మిన్నకున్నారు, మాట్లాడాలి. అది కాక చందాలు వసూలు చేసేవాడు, సమయానుసారంగా ఖర్చు పెట్టేవాడు గ్రామాధికారులనప్పుడు సమాహ్వాన సంఘ సభ్యుల సత్సు మాట ఎవడు గణిస్తాడు? వైద్యుడు లేకుండా వ్యాధిని దాటించవచ్చు, పౌరోహితుడు లేకుండా పెళ్లి జరగచ్చు, పొసగుడివాడు లేకుండా సంత సాగించవచ్చు, భోక్తలే లేకుండా తద్దినం చేసుకోవచ్చు. కానీ వార్షికోత్సవం మాత్రం అగ్రాసనాధిపతి లేకుండా తెప్ప దాటించటానికి వీలు లేకపోవటం చేత మా మునసభూకరణం ఎందరు పండితులకు అధ్యక్షుణ్ణి అంగీకరింపమని లేఖలు రాసి మేము రాజాలమని ఎందరో ప్రత్యుత్తరాలు ఇయ్యగా తుదకు ఒకడు అంగీకరించి వ్రాశారు. ఆయనకు ఒక కోమటి, మీ సాక్షి సంఘానికి కొంతకాలం లక్ష్మీదేవి వరకయ్య ఉండి 2 తామర కోరములతోడ పనిచేసి లోకవిఖ్యాతి పొంది తుదకు కైలాసం చేరిన సుబ్బుశెట్టి గారి పితామహుని పౌత్రుడు అవటం, బిఏలో ఒక శాఖలో కృతార్థుడయ్య. ఎఫ్ఏ దాంటి బిఏ కాకుండా చిరకాలం నుండి నడుమ త్రిశంకు స్వర్గంలో పెనుగులాడుతుంది. అర్ధనారీ స్వరూపం. ఈయన ఆంధ్ర భాషలో అనేక గ్రంథాలు చదివాడు. పరుసని పాండిత్యం కలవాడు, కలత కొట్టు కవిత్వం కలవాడు, తలతిక్క తత్వం కలవాడు. కానీ గణిత శాస్త్రంలో గట్టి. రైల్వే స్టేషన్ దిగేసరికి ఈయన ఎలా గౌరవించి గ్రామంలోకి తీసుకురావాలా అని మునసభూకరణాలు ఆహ్వాన సంఘ సభ్యులతో ఆలోచించి అమ్మవారి ఉత్సవాలలో ఒక రాత్రి భాగవతం కట్టడానికి వచ్చి అక్కడే వేంచేసి ఉన్న చిన్ని నూకీసాని మేళంతో 16 డప్పులతో మూడమ్మ వారి ఘటాలతో చల్లకొండతో అధ్యక్షుడిని ఎదుర్కొని గ్రామమంతా ఊరేగించి బసలోకి తీసుకొని రావాలని కొంత చర్చపై అందరూ తీర్మానించారు. ఎప్పుడు వస్తాడా అని ఎంతో వేడుకతో ఎదురు చూసిన రోజు రానే వచ్చి రాదా? మరి కాలానికి దాక్షిణ్యం ఉందా? రైలు స్టేషన్ రోడ్డు మీద అక్కడక్కడ తోరణాలు కట్టి, కానీ అమ్మవారి ఉత్సవం అవ్వటం చేత వేపాకు తోరణాలే కానీ మామిడాకు తోరణాలు కట్టే వీలు లేకపోయి, వేపాకుకున్న అందం, ఆరోగ్యం, సౌరభం మామిడాకుకు లేవని మా కరణం గారు కొడుకు యూనియన్ గుమాస్తానని పరీక్షకు చదువుతుండి తప్పిపోయిన తత్వజ్ఞాన నిధి చెప్పారు. రైల్వే స్టేషన్
గ్రామస్తులను అనేకులు పోయి వేచి ఉన్నారు. రైలు ఆ రోజు 1 గంట ఆలస్యంగా వస్తోందని తెలిసి అధ్యక్షుడు ఎలా ఉంటారని ఒకరికొకరు ప్రశ్న వేసుకున్నారు. ఎవరికి తెలియదు. వైశ్యుడు కావున ప్రాయసంగా నల్లగా ఉంటాడని నిర్ధారణ పరుచుకొని రైలు వచ్చింది. అనేక మంది దిగారు. వారిలో అధ్యక్షుడెవడో తెలుసుకోవాలని ఎవరి తరం. నల్లగా పొడుగుగా ఉన్నవాడు, జరి తలపాగ తలకు చుట్టినవాడు, వేళ్ల కుంగరాలు సింగారించినవాడు, కరణంగారిని చూసి రవంత నవ్వినవాడు. అలాంటి ఒక పురుషుడి దగ్గరకు పోయి మునసబు గారు గన్నేరు పూల మాలను ఆయన మెడలో వేసి, బావగారి దయకు మిక్కిలి సంతసించేదని, నేను బసకు రానా, మీరేల స్టేషన్కు దయచేయవలడు అని ఆ మాలాధారి మునసబు గారితో అన్నాడు. రెడ్డికి కోమటికి మేనరికపు సొత్తమేమిటో మాకెవరికి అర్థం కాదు. మునసబు గారికి అంతకంటే తెలియదు. ఆయన ముఖమే చెప్పి, అయ్యయ్యో అతని మెడలో దండ వేశామేమి, అతడు మన వీరాస్వామి నాయుడు గారితో వియ్యపు మాటలాడటానికి వచ్చాడు. నేను అతని ఎరగటం చేత నన్ను చూసి నవ్వాడు. మీరు భ్రమపడి అతని మెడలో మాల వేశారు, తీసేయండి మునసబు గారితో కరణం నిర్దాక్షిణ్యంగా పలికేసరికి మునసబు తప్పు పని చేశాను కదా అని కొంచెం ఉడుకుబోతుతనంతో కలిగిన కోపం ఆయన మెడలోని దండ ఓడల ఇతడు వీరాస్వామి గారి వీరకాడైన ఎడల మన పెద్దమ్మ గారెక్కడ మిడుకుతున్నట్లున్నదని విసుగుదలతో, అయ్యా వస్తున్నా క్షమించండి. పచ్చని శరీరం గల ఒకరప్పుడే రైలు దిగి గుంపులోకి వచ్చాడు. మీరేనా మాకు ప్రెసిడెంట్ అని మునసబు గారు అడిగారు. అవును అని ఆయన చెప్పిన, నల్లగా ఉంటాడు, కోమటి కనుక నల్లగా ఉంటాడు, నువ్వు ముద్ర అన్నమాట, ఉంటాడని నిశ్చయపరచుకొని ప్రెసిడెంట్ పచ్చగా ఎందుకు ఉన్నాడని కాబూడు తెరగా అడిగి అవునది 2-3 సార్లు నిశ్చయం చేసుకున్న తరువాత మునసబు గారు అతని మెడలో పూల దండ వేసి అతని ఇనులంతా కరతాళ ధ్వనులిచ్చారు. జనసమ్మర్దం, పూలదండలు, చప్పట్లు చూసి ఆయన కొత్తగా జైలుకు వెళ్తున్న నిరాకరణవాది కాబోలని ఎంచి రైల్లోని జనులు మహాత్మా గాంధీకి జై అని కేకలు వేసి, అంతలో స్టేషన్లో ఉన్న రక్షక భటుడు మా అధ్యక్షుడిని చూసి కొరలాడా. నాకా సంబంధం లేదయ్యా అని అధ్యక్షుడు వాళ్ళని శాంతపరిచి తన కీడు బాపుకున్నాడు. లేకపోతే తీసుకెళ్ళి బొక్కలో వేసేవాడు. అది ఇంతలో బండి వెళ్ళిపోయింది. బండి ఆగిన వెంటనే క్రిందికి దిగక ఎంతసేపు బండిలో ఏం చేస్తున్నారయ్యా అని కొంచెం తీవ్రంగా మునసబు గారు మా అధ్యక్షుడిని అడగా, దోసకాయ చెంబు పోయిందయ్యా, ఎక్కడ వెతికినా కనపడలేదని అతడు చెప్పు. కొందరు నవ్వారు, కొందరు విచారించారు. చూశారా మనుష్య ప్రకృతి, ఒక్క అంశమే కొందరకు ప్రక్కన గిలిగింత, మరికొందరు కంటిలో పొడుస్తారు. చంద్రుడు అస్తమించేసరికి బాటసారుడు విచారిస్తుడు, దారులు కొట్టేవాడు సంతోషిస్తాడు. మనుష్య ప్రకృతి ఎడలా ఒకటే అని కవులు వేదాంతులేమో చెబుతారు, కానీ నాకే నమ్మకం లేదు. దోసకాయ చెంబు పోయిందని అధ్యక్షుడనగా కొందరు చొచ్చొచ్చో అని చప్పరించనేలా, కొందరు కిసుక్కున ఇకిలింపనే. నేను పట్టుకొందునని ఆహ్వాన సభ్యుడొకడు పలకగా, నాయన అక్కర్లా, నేనే పట్టుకుంటానని అధ్యక్షుడు పలికాడు. ఎంత నిర్గర్వుడని కొందరు తలలు ప్రశంసా సూచకంగా పంకించారు. నైత్యం కాదు, నా పిండాకుడు కాదు, దోసకాయ చెంబు పోయినట్లే నా తోలు సంచి కూడా పోతుందనే భయంతో ఎవరికి ఇవ్వకుండా ఉన్నానని పరిహాస సూచకంగా మోచేతి పోట్లను కొందరు పొడుస్తారు. ఆహాహా,
పలికి మాదిన ప్రపంచం. ఊ అనగా ఒకద, ఊహు అనగా వేరొకద. మాటలాడకపోతే ఒకద, మాట్లాడితే ఇంకోద. తన కొరకు తేవాల్సిన 2 గుర్రాల బండి ఎక్కడ ఉన్నదో అని అధ్యక్షుడు విమర్శంగా ఈ పక్క ఆ పక్క చూస్తుండటం చేత అతడి గుంపులో ఇలాంటి రసభేద వ్యాప్తి కలిగినట్లా అతడు గ్రహించడానికి అవకాశం లేకపోయి ఇంతలో చిన్న నూకిసాని పెద్ద ఏనుగులాగా మందయానంగా ముందుకొచ్చి చేతులు ఎడమ పక్కన జోడించి దండం పెట్టి అంత అధ్యక్షుడు తెల్లబోయి ఇదెందుల కండోయ్ అని మునసబి గారి ఇది అది అని మీరంతా న్యాయం కాదయ్యా, గౌరవం కొరకు బ్రతుకుతున్న వాళ్ళం కానీ మరొకటి కాదు, అల్లరి చెల్లరి వాళ్ళమని అలా అనద్దయ్యా అని ఆ స్థాని అధ్యక్షుణ్ణి మందరించి, ఈసారి బహు గౌరవమైన కుటుంబంలోనిదయ్యా, బహు మర్యాద గల కోవలోంది, సమీపంలో ఉన్న ప్రొపరేటర్ గారే ఈమెకు కన్నెచెర వాపారు, భాషామాషీది కాదు, హేమాహేమీల మెరుగుడు దిద్దగల పండితురాలని మునసబు గారు అధ్యక్షుడి సాని స్వరూప స్వభావ ఆభిజాత్య గౌరవ ప్రభావ ఆధిక్యాలను ప్రకటించి ఇలాంటి ఉత్తమోత్తమ వంశోద్భవ మహాగౌరవ ప్రసన్న శేఖరులైన విద్వద్వరేణ్య శిఖామణుడిప్పుడుండటం దేశానికి మంచిదే కానీ ఆమెను నేను నిందించలేదయ్యా. ఇప్పుడు ఈ మేళ ఎందుకని అడిగాను. అధ్యక్షుల వారు మనసు గారితో చెప్పారు, అయ్యా అగ్రాసనాధిపతి గారు, మీరేమీ అడగవద్దు, మా వేడుక కొలది, మా ఉద్రేకం కొలది, మా ఇష్టమైన వైభవాలు చేస్తాం, మీరు అడ్డు పెట్టడానికి వీల్లేదు. మా గ్రామంలో రైలు దిగేంత వరకే మీ ఇష్టం, మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని గౌరవించి తిరిగి రేపు సాయంకాలం మిమ్మల్ని రైల్లో కూర్చుండబెట్టే వరకు మీరేమి ఎందుకు కూడా అభ్యంతరం చెప్పకూడదు. కానిరా చూస్తారేమి అని మునసబు గారు పాషాణ పాకంగా పలికేసరి 16 డప్పులు, 9 తుడుములు, 4 బారబాకాలు, 3 తాషామర్పాలు, సముద్ర మథనమంతా కోలాహలంతో మోగే. ఊరేగింపు ప్రారంభమై 500-600 మంది జనం ఊరేగింపుతో ఉన్నారు. అధ్యక్షుడు ఒక చేత గొడుగుతో, ఒక చేత తోలు సంచితో, మెడలో ఎర్ర గన్నేరు పూలదండతో, కంటికి జోడుతో జనసంఘ మధ్యంలో ఎందుకు వచ్చాన్రా భగవంతుడా అని లోపల ఏడుస్తుంది, పైకి వెర్రి నవ్వుతూ నడుస్తున్నా. పసుపు కుంకుమ పూసిన చల్లకొండ నెత్తిన పెట్టుకున్న సాకడి ఎదుట చిత్ర విచిత్రమైన గమనికలతో ఉడుపులతో మోకాళ్లపై దగ్గుతూ లేస్తూ గొర్రె పొట్టేళ్లలాగా తలలు వంచి తొకాయించడానికి సిద్ధపడు మాదిగవాడు వింత వింత వరుసలలో దిగ్గజ కన్న విచారణ దారుణ ధ్వానాలు డప్పులు వాయిస్తారు. పక్కన ఘటధారి అయిన రజక శిఖామణి వెనుక మరిడమ్మవారి ఘటాలు, పక్కనమంటే మజ్జిగ కొండలతో ఘటాలు నెత్తి మీద పెట్టుకొని 3 సాకలి వాండ్లు లంగాలు కట్టుకొని తెరపి తెంపు లేకుండా చెయ్యి దెయ్యి అని ఆడుతున్నా, ఎగురుతున్నా, వెనక్కి నడుస్తున్నా, గిరగిరా తిరుగుతున్నా, ఒంటి కాలి భరతమాడుతున్నా. డప్పుల వాండ్రలో డప్పలు దెబ్బలు పడినప్పుడు ఎంత వీరావేశంతోనైనా గాడిద కొడుకులా అని గట్టిగా అరస్తూ చెయ్యి సాచి పైకి దింపి తాళ సౌష్ఠవాన్ని అగపరుస్తున్న అంత డప్పుల వాండు సాగుడు చౌకంగా ప్రథమ కాలంలో తిరుగా డప్పులను కలిపి వాయిస్తా. ఇంతలో నేను మరిడమ్మన్ రోయ్, మీ కొంపలు నట్టేట గట్టి మీరెదతో మీ తీర్థాన్ రోయ్, కనకస కటకట నమిలి కసకస కటకట నమిలి మింగేస్తాన్ రోయ్, చలువా చల్లకుండా తరువాణి రోయ్ అని ఒక శివశక్తి ముసలి గొల్లది వేప బెత్తం చెత్తో పట్టుకొని
ఆ కొన ఒక చేత్తో పట్టుకొని చేతులెత్తి ధనురాకారంగా బెత్తాన్ని వంచి ఎగిరి ఎగిరి పడుతోంది. అప్పుడు మునసబు గారు, ఆగండి గాడిద కొడుకల్లారా అని చెడుము తరువాత దేవతార్చన వాళ్ళకందరూ ఒక్క గుదిగుర్చి ఒక్కటే తిట్టు పక్కనున్న ఇంటిలో నుండి 4 కడవలు నీరు తెప్పించి 3 కడవలు ఘటాలు వారి కాళ్లపై పోయి ఒక కడవ శివమెత్తిన ఆవిడ మీద పోయి ఆవేశపు హద్ది కొంత శాంతింపచేసి ఇంతలో తాటియా కంటించిన మాదిగ వాండ్ర డప్పులు కాసుకుంటున్న కుయ్యమనే ఉపాంగంతో ధనమనే మృదంగ ధ్వానంతో గలగలమనే గజ్జల చప్పుడుతో మేజువాణి ప్రారంభమై మేళనాయకురాలైన చిన్న నూకిసానియే గజ్జె కట్టింది. చిన్నదానరా అనే చిన్నదానరా అంటూ ఆడుతూ అభినయం చేసి అన్ని పండ్లు బోసి 60 ఏళ్ల తొక్కు ఆడది దొన్న పోతంత బుద్ధైన సానిరా హరహరా చిన్నదానరా అని పడుతోందేమిట్రా అని అనుకొని కాబోడు మా అధ్యక్షుడు గారు మందహాసం చేశారు. ఈ మందహాసంలో కొంత శృంగార రస సమ్మేళనం ఉండక తప్పదని నిశ్చయపరుచుకొని కాబోడు మా అధ్యక్షుడు గారు మందహాసం చేసి ఉండ తప్పని అప్పటికి శ్రీమతి చినసూకిసాని గారి ఆశ్రయంలో ఉన్న భిక్షుడుగా శాత్తరుడు మా అధ్యక్షుడు గారిని ఓర చూపు చూసి గుర్రుమన్న చిన్నదానరా కాదు, ఇల్లు వల్లకాడు కాదు, చచ్చిన దానరా అని పాడితే ఇంకా సందర్భోచితంగా ఉంటుందని గుంపులో నుండి కనపడకుండా ఒకడు కేకేశాడు. మనసు జాగ్రత్తలో నోరు కట్టి వేసుకోండి అని ఆ కేక వైచిన ఊరేగింపు సాగి నెత్తిలో ఉన్న కడుపు మాడ కాళ్ళు మాడ మనసులు తోడ 1 గంట అయ్యేసరికి అధ్యక్షుడు తనకేర్పాటైన బసలో చేరు. భోజనమైన తర్వాత అతడు పుస్తకాగారాన్ని చూడటానికి వచ్చాడు. అది ఎర్రప్రగడ గారి ప్రభావతి ప్రద్యుమ్నమని, అది కంకంటి వారి ఉత్తర రామాయణమని కరణం గారు అధ్యక్షుడికి చెప్పారు. ఇది వ్యాసమూర్తి శాస్త్రుల గారి కుమారాభ్యుదయమని వెంకటరత్నం పంతులు గారి శంకర విజయ ధ్వజాన్ని పైకెత్తారు. మీరు పుస్తకాలు చూడకుండా చెబుతున్నారు, నేను చూసుకుంటా, మీకు ఆ శ్రమ అక్కర్లేదని అధ్యక్షుడు కరణాలతో అనగానే అతడు రొస్సలాడు. 1 నిమిషంలో అతడన్ని బీరువాలలో ఉన్న పుస్తకాలు లెక్కబెట్టి ఎన్ని పుస్తకాలున్నాయని 5314 అని అక్కడ ఒక పిల్లాడు చెప్పారు. 753 కంటే ఎక్కువ లేవే అని చిట్టా చూశారు. కొన్ని అంకెల కూడికలో తప్పున్నట్లా అతడు కనబడు. ఆ గోడ మీద ఉన్న విగ్రహం ఎవరిది అని అడిగితే అది మా ప్రెసిడెంట్ గారి పెంపుడు తండ్రి గారిది అని ఒకడు పడి. అప్పుడు అధ్యక్షుడు పక్కనున్న పంచపాడిలోకి వెళ్ళి అక్కడ రోకలి పొయ్యి మొదలైనవి ఉన్నా ఏమిటి అని అక్కడ కొందరు ఒకరి మొగాలొకరు చూసుకొని మాట్లాడు. అప్పుడు ఒక బాలుడు పాపం తెలియక కాబోలు నిజం చెప్పకపోతే అధ్యక్షుడు గారికి ఏం కోపం వస్తుందో అనుకొని భయం చేత కాబోలు పెద్దవారిలా తాను కూడా అధ్యక్షుడితో మాట్లాడితే తన గౌరవమని అనుకోని కాబోలు ఏమి ఊహించనో కానీ అయ్యా మా కరణం గారు ఉంచుకొన్న తూర్పు బంగారి కాపురం ఇచ్చటే, మా కరణం గారు ఉంచుకున్న తూర్పు బంగారి అనే ఆవిడ కాపురం ఇక్కడే గ్రంథాలయం. అక్కడ వాళ్ళంతా ఆశ్చర్యులయ్యా, నిశ్చేష్టుల. ఇంతలో ఆ బాలుడు ఎవరినైనా గిల్లాడో, కాలిపై తొక్కారో, మోచేత్తో పొడిచారో ఏమో తెలియదు, కానీ వెక్కెక్కేస్తూ మా అమ్మతో చెప్పుదాని వెళ్ళిపోయారు. అచ్యుతరాముడు కుర్ర కుంకకు మతిస్థిమితం తక్కువ అని నువ్వు చెప్పినప్పుడు అనుకుంటుని, అయ్యో మతి లేనే లేదే
అని కరణం గారు ప్రగల్భంగా పలుకుతుంటే పిల్లవాని మాట వల్ల తాను మనసులో ఎంత మాత్రం చెక్కు చెదరలేదని తెలియజేయటానికి కాబోలు. వెంకటప్పయ్య తోలు బొమ్మలున్న పుస్తకం ఏదిరా, అదిరా ఏదిరా లావుగా ఉండును, ఎర్రయ్యటిది ఎర్ర అలా అట్ట ఉన్నది. మీ మేనత్త బాలింతరాలుగా ఉన్నప్పుడు పచ్చం పుచ్చుకున్న తరువాత నిద్ర రాకుండా చేయటానికి చదివేవాడివి. అయ్యో మొరడులాగా మాట్లాడవేమిట్రా, సప్లిమెంటల్ ప్రతివాది కాదురా, ఇదిగో చిత్రమైన పేరురా, సాక్షిరా, అదిగో ఇది పాలంకి బ్రహ్మయ్య గారే కదూ ఆయన చేసిన సాక్షిరా. 1వ సంపుట పాలంకి బ్రహ్మయ్య ఆయన రాశాడని 1వ సంపుట అది అధ్యక్షుడి గారికి కనపరిచి వంటవరా అని పలికారు. ఇంతలో మునసబు గారు వచ్చారు. సభకు పోదాం రండని ఆజ్ఞాపించారు. కరణం గారు అప్పుడు మొండి కొడక చూస్తూ నిలబడతావేమిటి, అధ్యక్షుడు బాబు గారి టోపీ మీద గబ్బిలను రట్టేసింది, తొడవేమిట్రా అని సాకరి వీరిగాడిపై కేకలేసి వాడగ్రాసనాధిపతి టోపీని బాగు చేసి ఇచ్చి అందరూ సభకు పోయారు. మరిడమ్మ గుడిలోనే సభ. అమ్మవారి గుడి ఆవరణలో తగుబాటి స్థలం ఉంది. అమ్మవారి గుడిలో మరొక దైవం ప్రార్థింప తగదు కనుక దైవ ప్రార్థనాన్ని చెయ్యక మరిడి మహాలక్ష్మి జయ అనే హెచ్చరికతో సభ ప్రారంభం చేశారు. అధ్యక్షుని గుణగణాలు వర్ణిస్తూ ఒకడు పావుగంట సేపు వాయించేసి ఆయన అగ్రాసనాధిపత్యాన్ని స్వీకరించమని సభవారి పక్షాన కోరారు. కరతాళ ధ్వనుల వల్ల పక్కనున్న బలిమేకలు బే బే అని అరుస్తుంటే కుంభ నైవేద్య శేషాన్ని ఆశ్రయించే కాకులు అరుస్తూ ఎగరపోతుండే అగ్రాసనాధిపతి అధ్యక్షత పీఠాన్ని అలంకరి. అప్పుడు కార్యదర్శి సంవత్సరిక కథా చర్చా కార్యాలు చదివారు. ఆ పైన అధ్యక్షుడు ఇలా మాట. అధ్యక్షోపన్యాసం. సోదరులారా, అధ్యక్ష పదవికి అర్హతమైన వాడెందరో ఉండగా మీరు నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఖర్చు కలిసి వస్తట రావడానికి చిన్న కూతురు వివాహంలో పెద్ద పిల్ల గర్భాధానం జరిగించడం అక్కడక్కడ లోకల్లో ఆచారం. పిల్లవాడి ఉపనయంలో ముసలి వితంతువు లక్షభత్తుల నోము జరిపించటం కూడా ఉంది. కానీ గ్రామ దేవత జాతరుడు గ్రంథాలయ ఉత్సవం జరిగించటం మాత్రం ఎక్కడా ఇంతవరకు నేను చూడ. ఇలాంటి విచిత్ర సంఘటన మీ గ్రామాధికారులే మూల పురుష. ఈ నూతన మర్యాద నేనే మొదటి బలి అవటం చేత ధన్యుడు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమని సామెత లోకంలో ఉంది. గ్రామదేవత జాతర గ్రంథాలయ ఉత్సవానికి ఒక్కటే తంత్రమని మీరు కొత్త సామెత కల్పి ప్రపంచంలోకి ఇచ్చిన విచిత్ర స్వభావులు మీరు. సోదరులారా, 11 గంటలు మొదటి గంట గల నా అందరి అనుగ్రహం చేత మీరు నండలో ఊరేగించడం చేత నాకిప్పుడు వడలు సలసల మండిపోదు. 16 డప్పుల నడుమ 2 గంటలు ఉండటం చేత తల పేలిపోదు. వీరణపు దెబ్బలు ఇప్పటి కోడలు ఈ వీరణం దెబ్బలు వడలంతా జలధరింపజేస్తుంది. వేపమండల శివభక్తి కేకలు గుగ్గిలపు ధూపాలు తలసుకొనగా గుండెలు దడదడలాడిపోతాయి. నేను విశేషంగా మాట్లాడకుండా ఉండాలని అనుకున్నా. కానీ అలా ఊరుకోవటం అనుచితమని అనుకొని 4 మాటలు మాత్రమే చెబుదా. సోదరులారా, మీ గ్రంథాలయాన్ని, సరస్వతీ సన్నిధానాన్ని, పవిత్రమైన ఈ గ్రంథాలయాన్ని విద్యా విషయక ప్రయోజనాలకే వినియోగించాలి. తర్వాత తెలిసింది 2. అలాగే స్పష్టంగా ఎందుకు ఆంధ్రపత్రికలో ఈ సంగతి కూడా ఎక్కాలా ఏం అని కరణం గారు కేకేసి ఆంధ్రదేశంలో ఎందరో సత్కవులున్నారు.
కవిత్వానికి దారిద్ర్యానికి అవినాభావ సంబంధం ఉందని మీకు తెలుసు. రుణాలు పాలైన సంసార యాత్ర జరగటం ఎంతో దుర్లభంగా ఉన్నాను. శ్రమకోర్చి లేని ఉత్సాహం కలగ చేసుకొని గ్రంథాలు రచించి సరస్వతి సేవ చేస్తున్న కవులెంత మహనీయులు. రాజపోషణలో ఉన్న కవుల సంఖ్య తక్కువ. మిగిలిన అందరూ ప్రజలే ఆదరించాలి. కాగితపు కరువు సిద్ధించిన ఈ రోజుల్లో కవులు పడే క్షోభ ఇంత అంతా కాదు. ఎవరినో ఆశ్రయించో రుణాలు తెచ్చో 1000 ప్రతులు వేయించుకున్న కవి ఆంధ్రదేశంలో ఉంటే 1000 గ్రంథాగారాలు తరుచుకొక్క ప్రతి ఉచితంగా ఇస్తే అతడేం తింటాడో ఆలోచించుకోవాలి. మరి గ్రంథాలయాన్ని ఒక పుస్తకాన్ని మీరు సంపాదిస్తే మీ ఊళ్ళో ఎవ్వరికి కూడా ఆ పుస్తకం అక్కర్లా కదా. అందువల్ల ఆ గ్రంథం రచించిన వాడికి ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచి. కవి వద్ద నుండి అతని గ్రంథం అంటే డబ్బులు ఇవ్వకుండా మీరు తీసుకోకూడదు. అంటే డబ్బులు ఖర్చు పెట్టి గ్రంథాలు కొని ఇక్కడ పెట్టమన్నారు. కవి వద్ద నుండి అతని గ్రంథాలు మూల్యం అంటే డబ్బు వెల ఇవ్వకుండా తీసుకోవాలి. అలాంటి నిశ్చితం చేయండి. ఒక రూల్ పాస్ చేయండి. ప్రతి గ్రంథాలయం తన పుస్తకం ఒకటి వెలకు తీసుకుంటూ కదా అని ధైర్యం అప్పుడు కవికి ఉంటుంది. ఎన్ని గ్రంథాలయాలుంటే అన్ని పుస్తకాలు అమ్ముడిపోయినట్టు ఆయన ఆనందిస్తారు. అలాగే అందువల్ల కవి కొంత లబ్ధి కూడా ఉంది. మీరు ఈ విధంగా కవులకు సహాయపడి మాకు లేక ఇంటింటికి బుట్టలు కట్టుకొని మేమేడుస్తుంటే కవులకు మేమెట్లా సహాయపడగలమని సభలో ఒక్కడు అరిచాడు. అటు పైన గ్రంథాలయాలు ఎందుకు ఇంత శ్రమ ఎనచి ఈ పని చేయటం ఎందుకయ్యా? గ్రంథాగారాన్ని తీసేయండి. అది కాక ఇంతకాలం ఉంచినందుకు మీరు పొందిన లాభమే. మీరు ఇతరులకు చేయాల్సిన విధి ఎంతవరకు నిర్వహించారు? మీలో ఎవరో కానీ పుస్తకాలు తీసి చదివినట్లు అక్కడ దాఖలా నాకు కనపడు. 10-12 వేల జనమున్న ఈ గ్రామంలో దేశ భాషలో ఉన్న గ్రంథాలు కదా 400 జనులైనా చదివారా? చివరికి 100 మంది అయినా చదివారా? మీ పుస్తకపు జాబితాలు 3-4 సంతకాల కంటే ఎక్కువ కనపడలా నాకు. మీకు ఉపయోగించినప్పుడన్ని పుస్తకాలు ఈ కొట్టులో మూసి పెట్టుకోవాలి. చదువుకునే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే హాయిగా చదువుకుంటారు కదా. 2-3 కలిసి ఒక్కొక్క గ్రంథం సవిమర్శనంగా చదివి దాని కవికి రెండో కవి ఎలాంటి భేదం ఏ జాతి భేదం ఉన్నదో ఉపన్యాస మూలాలకై వ్యాసాల మూలాలకై మీ సోదరులకు తెల్పనక్కర్లేదా? గ్రంథ పఠకులకది ఆచరణీయమైన విధి కాదా? మీరు అలా చేస్తున్నారా? మొదట చదవకుండా ఏం చేయగలరు? అయ్యయ్యో, మీ గ్రంథాలయ కార్యదర్శి అయిన కరణం గారి ఎర్రా ప్రకట రచించిన ప్రభావతి ప్రద్యుమ్నం అని చెప్పి విచార సాగరంలో కాబోలు అగపరచాడు. నిజంగా అది విచార సాగరం అనే మాటే కదా. అలాంటి సాహిత్య సంపదతో ప్రకాశిస్తున్న మిమ్మల్ని వంశకర్త అయిన ఎర్రా ప్రగడ ఎత్తిదో, ఉత్తర హరిహంసకర్త అయిన నాచన సోముని మనం ఎత్తిదో మీరే వ్యాసంలోనైనా ఎప్పుడైనా మాట్లాడారా? నేనే ముఖం పెట్టుకొని అడగలేను అన్నారు. నాయనలారా, నేను ఎలా వచ్చినందుకు ఇక్కడికి వచ్చినందుకు మిగుల విచారిస్తూ ఎప్పుడైనా శ్రద్ధ చేసి దీక్ష పొంది గ్రంథాలన్నీ విమర్శన బుద్ధితో చదవండి. చదివి ఊరుకోకుండా ఒక్కొక్క గ్రంథంలో ఉండే గుణాలు లోపాలను చర్చించి మీ అభిప్రాయాలు ఒక పుస్తకంలో రాయండి. మీ గ్రామానికి దయచేసే పండితులకు ఆ అభిప్రాయాలు చెప్పి సహేతుకంగా సవరణ చేసుకోండి. భావి విమర్శక సంఘాన్ని మీ గ్రంథాలయపు గదుల నుండి ఉదయించాల్సిందే. సారస్వతాభివృద్ధి నాటకాలలో మీ గ్రంథాలయం ఎంత ప్రధాన పాత్ర మీరు పోషిస్తుందో గ్రహింపలేకుండా దానిపై
ఎంత పవిత్రమైన పూచి పడి ఉన్నదో మీ మీద. దాన్ని ఎలా నిర్వహించాలో మీకు తెలియకుండా అజ్ఞానంలో ఉన్న గ్రంథాలను చెమ్మెతల పాలు చెదల పాలు చెయ్యక ఇప్పుడైనా కవి నిలయం నుండి గబ్బిలాలను ఎగరగొట్టండి. కాంతల అక్కడ కాపురం ఉంచకండి. అంటే కరణం గారి ఇలాకాని అక్కడ పెట్టండి. ఇదిగో తిరిగి అదే మాట. తల తిక్క మనుషుడు లాగా ఉన్నాడని కరణం నెమ్మదిగా విసుక్కున్నట్ట. ఇది కాక మీ గ్రామంలో జనబాహుళ్యానికి గ్రంథాభిమానం మీరు కలగ చేయాలి. ఇది పురాణ పఠనం వల్ల కానీ దొరకదు లభించి. ప్రతి సాయంకాలంలో భోజనం తరువాత 11 గంటలకు ఇక్కడ మీలో ఎవరైనా ఏదో పురాణాన్ని చదవండి. మరొకడు దానికి అర్థం చెప్పండి. జనులందరూ వినటానికి సంతోషంగా వస్తారు. పరమపూతమైన పురాణ పఠన ఆచారం ఇప్పుడు పోయినందుకు మనం ఎంతో విచారించాలి నాయన. రాజరాజ నరేంద్రుడే భారతం ప్రతిరోజు వినేవాడు నన్నయ్య గారు చెప్తుంటే. అలాంటి సదాచారాన్ని తిరగా గ్రంథాలయాలే స్థాపించి పుణ్యం కట్టుకోవాల్సి. పురాణ పఠన ఆవశ్యకతను గురించి నేనిప్పుడు చెప్పడానికి అవకాశం లేదు. మరొకసారి మీ గ్రంథాలయపు గోడలపై గ్రంథకర్తల విగ్రహాలు దొరికినంత వరకు సంపాదించి పెట్టండి. కనీసం ఫోటోలన్నా పెట్టండి. పూర్వ మహాకవుల జయంతులు శక్తి వంచన లేకుండా జరపు. వార్షికోత్సవాలు సుఖంగా విందులతో, నాటకాలతో, పలహారాలతో, మేజువాణితో కాలక్షేపం చేసుకునే వేడుక దినాలని ఎప్పుడూ భావించద్దు. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం సారస్వత మార్గంలో మనం ఏమి అభివృద్ధి సాధించాము అనే విమర్శన పదంలో మునుపటి కంటే ఇప్పుడు ఎన్ని అడుగులు ముందుకు వేశాము అనేటువంటి పదంలో ఎంత ముందుకు వెళ్ళాము ఒకరినొకరు కనుగొని వితర్కన చేసుకొని స్థిరపరచుకుంటే కఠిన పరీక్షా దినాలు కాని, కమ్ర ఫలాహార దినాలు కాని, కాఫీ కడవల కొద్దీ తాగే దినాలు కావు. ప్రధానమైందనదేదో పరిచయి అప్రధాన కృత్యాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తున్నా. ఇది తప్పు నాయన. మరొకసారి తప్పు అని చెప్తాను. కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇలాంటి అభివృద్ధి కనపరచడానికి అవకాశం లేదని మీకు తోస్తే వార్షికోత్సవం మానేయాలి. ప్రత్యావాయం ఏమి లేదు. తప్పకుండా జరిగి తీరాలన్న తద్దినమేమన్నా ఇది కాదు. అది కాక అధ్యక్షుడు మేళతాళాలతో ఊరేగించక్కర్లా. తీరవచ్చిన కానీ వెనకకు పోలేక, వెనకకు పోవటకు లేదు లేక మీతో చెప్పినా మీరు వినరనేది చేత నేను శాంతుడని నోరు మూసుకొని వచ్చి ఇంత అల్లరి మరొకడైతే సహించి ఉండడు. ఇక చెప్పవలసింది ఇంతకంటే లేదు. ఇక విరమిస్తా. అప్పుడు మునసబు గారు లేచిలా, అధ్యక్షుడు గారు మనవి చేసిందంతా అందరికీ తెలుసు. కానీ ఒకరికొకటి ఏమీ లేదు. ఎటు వచ్చినా మా పెంపుడు తండ్రి గారిని కొంచెం ఎత్తి పొడిచినట్టు నా చిత్తానికి గ్రాహ్యమైందన్నమాట. ఈ కవీశ్వరుడు 1,00,000 మందైనా సరే నాకు నా పెంపుడు తండ్రి కంటే ఎక్కువ కాదు. 30 పుట్ల ఈయన నా తండ్రి నిర్వాహకత్వం చేసి నన్ను నిలిపారు. కవీశ్వరుడు నాకు చేసినదేముంది? తప్పు కబుర్లు చెప్పి మన దగ్గర ఏదైనా లాగటానికి కవీశ్వరుడు మరెందుకు కాక ఆయన విగ్రహం గ్రంథాలయం నుండి నా ప్రాణం ఉండగా తీయటానికి వీలే. ఆయన విగ్రహం తీసివేసి కోడి పందెపు బాటయో, గోదావరి గీతము రాశాడని మొన్న కళ్ళు తెరచిన కూరి కరువు గొట్టకాయ వంక నక్క కవి గాని విగ్రహం ఇక్కడ సింగారింపాలనుకుంటున్నారా? అదిగా గ్రంథాలయం ఎప్పుడు పుట్టి మా పెంపుడు తండ్రి ఎప్పుడు పుట్టాడు? ఆ మాత్రపు వెనక ముందు ఆలోచన అక్కలేదా? ఎంతకంటే నేను చెప్పాల్సిందేలే. అప్పుడు మరొకరిలా అన్నారు, మన ఆహ్వానంపై మన్నించి ఇక్కడికి వచ్చి
విశేష శ్రమ కోర్చి ఎంతసేపు ఉపన్యసించిన అధ్యక్షుడు గారి అనేక వందనాలు సభ వారి పక్షాన నేను అర్పిస్తాను. మరొక చిన్న మన మూలంగా అధ్యక్షులుగా దోసకాయ చెంబు పోగొట్టుకున్న మన మూలంగా అన్నమాట అసభ్యమని సభలో పోనిండు. మన మూలం కాకపోయినా మరొక వచ్చేటప్పుడు పోగొట్టారు కదా, వారికి భర్తీ చేయటానికి మన బాధ్యత. తర్వాత సభ వారి ఇష్టం. ఇంతటితో నేను విరమిస్తున్నా. దోసకాయ చెంబు పోడు సంచితో అయినా ఇంటికి పోయి దోసకాయ చెంబు పోయినా తోడు సంచితో ఇంటికి వెళుతున్నానని సంతోషిస్తున్నానని అధ్యక్షుడు వెళ్ళిపోయాడు. ఓం శాంతి శాంతి. కనుక గ్రంథాలయాలు జరగాల్సిన కార్యం. ఇప్పుడు ఎవడు ఏమీ జరగదు. పుస్తకం మీద ఎవడు ఎవరితో మాట్లాడు. మేము సాహితీ మండలిలో సరసభారతితో బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఉయ్యూరు గ్రంథాలయం ఈ వార్షికోత్సవాల్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎందరో కవి పండితుల్ని పిలిచి కవి సమ్మేళనాలు చేసి వాళ్ళతో ఉపన్యాసాలు సన్మానం చేసి పంపేవారు. ఇప్పుడేదో రొటీన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వర్గస్థులైన కోపల్లె హనుమంతరావు పంతులు గారి గురించి ఇది వ్యాసం. బందరు జాతీయ కళాశాలను స్థాపించిన మహా ఆదర్శమూర్తి పంతులుగా ఆయన మరణించిన తర్వాత ఆయన పేరిట సభలు తీర్మానాలు చేయటమే కాదు, ఆయన ఆదర్శం నెరవేర్చడం కోసం పెద్దలు ఆర్థికంగా కూడా సహాయం చేయటానికి పూనుకుంటున్నారని విని జంఘాల శాస్త్రి ఆయన్ని స్మరిస్తూ ఈ ఉపన్యాసం కొనసాగించారు. ఈ దీక్షితులలో ఇప్పుడున్న శ్రద్ధ అంటే చెయ్యాలని పట్టుదల. దీక్షితులంటే ఏదో చేశారు, బ్రతికి ఉన్నప్పుడే ఉంటే ఆయన బతుకున్నప్పుడు కోపల్లేగా ఎంత బాగుండేది అని జంఘాల శాస్త్రి ఆవేదనతో. పంతులు గారి వ్యక్తిత్వంలో విశిష్ట లక్షణం వయస్సు మీరాక వైరాగ్యమనే బాపతు మనిషి కారాయ. చిన్నతనం నుండి స్వార్థ త్యాగం, సమాజ సేవ ఆయనలో మూర్తీభవించాయి. ఎవరైనా బందరాయన కోపల్లి హనుమంతరావు గారు అంటే మచిలీపట్నం పంతులు గారి మృతి జంఘాల శాస్త్రిలో అనేక ఆలోచనలు రేపి తెలుగువారి ఔదార్యాన్ని, పెదవులపై దాక్షిణ్యాన్ని అవహేళన చేసేలాగా చేసి సహాయ నిరాకరణలో లొసుగుని ఎండగట్టేలా చేసి మనిషి జన్మ ఎత్తడం మనిషే సేవని మనఃపూర్వకంగా చేయటానికేనని పంతులు గారు త్రికరణ శుద్ధిగా నమ్మారు. బాల్యం నుంచి ప్రాణం పోయేవారు స్వార్థరాహిత్యమని ఆయన ఒక్కలాగే నిలబడ్డారు. పంతులు గారు మనస్సులో నిలిపిన ఒకే లక్ష్యం జాతీయ కళాశాల, నేషనల్ కాలేజ్. దానికోసం మూల నిధి ₹1,00,000 వసూలు కోసం కృషి చేశారు. సాక్షి ఉపన్యాసాల పాఠకులు స్త్రీ పురుషులు 50,000 వరకు ఉన్న వాళ్ళంతా తలో రూపాయి ఇచ్చిన సగం నిధి సమకూరుతుందని జంఘాల శాస్త్రి ప్రోత్సహిస్తూ పంతులు గారికి నివాళులు అర్పించాడు. జంఘాల శాస్త్రి ఏమన్నాడు? నాయనలారా, శ్రీయుత కోపల్లె హనుమంతరావు పంతులు గారి ప్రపంచ యాత్రా పరిసమాప్తి ఆంధ్ర ప్రపంచానికి విశేష సంతాపదాయకం, ఎంత మాత్రం సందేహం లేదు. అంటే ఆయన మరణం అనామకులైన వాళ్ళ సంతాపం వెల్లడిగా, సంతోషం వెల్లడిగా, అది నిరుపయోగం. ఇది కూడా నిరుపయోగం. పెద్దవారు అంటే వయస్సులో పెద్దవారు, పేరులో పెద్దవారు, ఆశలో పెద్దవారు, రాబడిలో పెద్దవారు, కుర్పణతో పెద్దవారు, పూచీని తప్పించడంలో పెద్దవారు. అలాంటి పెద్దవారు కొందరిప్పుడు ఇక్కడ హనుమంతరావు గారు అపవర్గ వైభవాన్ని అనుభవించిన ఆరవ నాటి నుండి ఆ జాతీయత పాఠశాల స్థాపకుని గుణగణన వర్ణనకై తెరిపి లేకుండా సభలు చేయిస్తూనే కుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తూనే
దేశ సేవా పరాయణులై వెలిగిపోతున్న చందా పట్టీలు తిప్పుతున్నారు. ఇంపీరియల్ బ్యాంకులు, ఇండియన్ బ్యాంకులతో ఇంటిలో ఇనప పెట్టెలు, దరఖా దస్తావేజులు, వేల గూతుల్లో దాచిపెట్టిన సంచులు మూతలు ఇప్పుడు నెమ్మదిగా విప్పుతున్న జాతీయ కళాశాల పోషణ నిధికై టొక్కుమని లెక్కలెడుతుంది. సంతోషమే వెనకటిలా ఇప్పుడు కూడా బిడియై గట్టిగా మూసుకోకుండా కళ్ళు తెరిచినందుకు సంతోషం. గోతాల మూతలను తెరిచినందుకు సంతోషం. బ్రహ్మపురం మొదలు బళ్ళారి చివరి వరకు ఒక్కటే నోరు తెరిచినందుకు సంతోషం. ఈ సత్కార్య అభిలాషం, ఈ స్వార్థ పరిత్యాగ బుద్ధి, ఈ పుణ్యకార్య సమాచరణ దీక్ష, ఈ వితరణ విభవ ఆధిక్యం 2 సంవత్సరాల కిందట పోని 6 నెలల కిందటైన, ఇంతకంటే పోని 2 నెలల కిందటైన ఈ ధనాధికులకు కలిగి ఉంటే ఎంత బాగుండేది. ఇల్లు తగలబడిన తర్వాత నుయ్యి తవ్వినట్టు అయిపోయింది అని బాధపడు. ఇళ్లకు పుట్టిన గుట్టల్లో బియ్యపు గింజలు పోగేసి సీమ ఇనపరేక డబ్బాలు సామాన్య సంసారులు పడవైసిన పైసలు మూట కట్టుకొని దేశాలు తిరిగి దేహీ అని ఆశింపగా రాని వాళ్ళని యాచించి జాతీయ విద్యాసేవ చేసిన ఈ దేశభక్తుడితో నవసి అరగి కురిసించి కళాశాలను ఎట్లా పోషింపబడునా అనే సంతత చింతతో గుండె పగిలి మరణించి ఉండకపోవునే. ధనాధికుల త్యాగబుద్ధి ఇప్పుడు కలిగిందా? ఒక కోమటి అతని పుత్రుడు కోరుకొండ తీర్థంలో కొబ్బరికాయలు అమ్మే కొనటానికి బయలుదేరారు. బండెక్కి పోతే లాభాలు గూబాల్లోకి వస్తాయని నడిచి వెళ్ళారు. మండు వేసని ఈ చెవి గాడ్బు ఆ చెవి కొడుతా, ముక్కు రంధ్రాల నుండి సెగలు పొగలు వడలు ఆరిపోతా, జిహ్వ ఎండిపోతోంది. వైశ్యరాజు పుత్రుడు దాహమో అని ఏడుస్తున్నా. కొబ్బరికాయల వంక ఆశనారహితుడై చూస్తున్నా. అసువులు నిల్చునో లేదో అని ఆందోళన పడు. అడగలేక అయ్యా ఒక్క కొబ్బరికాయ నీళ్లు తాగనా అన్నది. అబ్బే వెర్రి మగమ, కొబ్బరికాయ నీటితో దాహం తీరుతుందా? అదేదో పెద్దవాడికి కులాసా కొరక్ కానీ మనకెందుకురా? అదిగాక ఆ నీటిలో జలుబు గుణాలు కూడా ఉన్నదని ఉమ్మడి శెట్టి వారు చెప్పారు కదా. ఇక 4 అడుగులేరా? అది వేస్తే పందిరి మహాదేవుడు గారి సరిపందిరి ఉందిరా. నీ ఇష్టం వంచిన నీరు మజ్జిగ తాగు. ఊర వేసిన ఉసిరికాయ కూడా నంజుకోవద్దు. అంతేగాని అబ్బే కొబ్బరికాయ ఎందుకురా అని అతని తండ్రి పీడితుడైన తన తనయుణ్ణి మందలించాడు. కొడుకేం చేయగలడు? ఇక 4 అడుగులు నడవలేక నడిచాడు. ముందరి అడుగు వేయబోయి కళ్ళు తిరగబోయి చెవులు గడియలు పడి కాళ్ళు లట్టలాడి కులుంగి కూలబడి ప్రాణాలు వదిలే. కొబ్బరికాయ ఖర్చు పెట్టలేక కొడుకును చంపుకున్న భర్త కొడుకు పోయిన తర్వాత ఎన్ని కొబ్బరికాయలు నీరు నీకేరా అయ్యల్లో అని ఏడ్చిన. అన్ని కొబ్బరికాయల నీళ్లు నీకేరా అయ్యల్లో అని ఏడ్చారు. కాళ్ళు అరిగిపోవ తిరిగి నోరరిగిపోవ యాచించి తుదకు ప్రాణాలు బాచిన మన పరమార్థ దైవభక్తునిపై వారి మమకారం ఆదరం అలా ఉందని చెప్పాల్సి వస్తుంది. అలాగే కోపెల్ల వారి విషయంలో కూడా ఇలాంటి ఉదాసీనతే కనిపించారు జనం. అని ₹1,00,000 సామాన్య నిధి అనేక లక్షలకు అధికారులవ్వటం, వీరు సందా పట్టీతో భిక్షాటనమెందుకు? ఒక న్యాయవాది అలహాబాదులో 11 తోడను
18 మందితోనూ ఒక వ్యాజ్యాన్ని సంపాదించిన మూల్యంతో బందరు జాతీయ కళాశాల వంటి 3 పోషింపబడతాయి కదా. పోని అంత మహాత్యాగ బుద్ధి లేదు, అందుకు విచారించరు. కానీ ఈ చందాలలో ఈ 1,00,000 రూపాయలైనా జమ అవుతుందా? ఈ ఉద్రేకం, ఈ పూనిక, ఈ విద్యాభిమానం, ఈ దేశభక్తి 1,00,000 రూపాయలు సేకరింపబడే వరకు నిలవబడుతుందని ఏం నమ్మకం? నాయనలారా, ఇలాంటి చర్య మనకు కొత్త? ఇదివరకు ఎందరు దేశభక్తులు సావల, ఎందరు గుణగణాలు వీరు కాహళాల కంఠాలతో వర్ణించల, ఎంత దేశభక్తి ఉద్రేక ఉత్సాహంతో వీళ్ళు నిధులను పోగు చేయ ప్రయత్నించల, ఎందరకు చిత్రపటాలు, ఎందరకు పాషాణ ప్రతిమలు, ఎందరకు గ్రంథాలయాలు, ఎందరకు శారదానికేతన వీరాకాశ గంగాఝరీ ధోరణితో నానబెట్టి ఉండల. ఇవన్నీ పూర్తయినాయా? కొన్ని సందాపట్టిలోనే సందుకొట్టాయి, కొన్ని విదేశోత్తర ప్రత్యుత్తరాలతోనే పరమపది ఆరంభించిన పనులు కొన్ని పునాదుల గూతులతోడైన పూర్తయిపోయి, కొన్ని కట్టడాలు సగం లేచి చచ్చాయి. అన్ని అర్బతునటు వారి అగస్త్యాశ్రమాలతో పోయి అగస్త్యోపాసనంతో అంతరి పూర్తి అయిన 1-2 మూసి పెట్టబడి పాడు పెట్టబడి మన దేశభక్తి ఉద్రేకాలు అందాగే చెకుముకి దెబ్బ, తాటాకు మంట, కొరవి దయ్యపు వెళ్తూ నిలబడటం ఏమీ పట్టుదల లేదు, నిశ్చల లేదు. తిరిగి కొంతకాలం వరకు దేశభక్తి లేదు, విద్యాభక్తి లేదు, త్యాగభక్తి లేదు, త్యాగబుద్ధి లేదు. స్వచింత తప్ప పరచింత ఏదే. లోపల ఎవడో పరమదవి స్వార్థపరిత్యాగి సత్కార్యాచరణ దీక్షాదక్ష పుణ్య స్వభావుడు పరమార్థ దేశభక్తి త్రికరణ శుద్ధిగా ఏదో దేశక్షేమానికై పాటుపడుతూ ప్రజా సహాయమో అని ప్రపంచమంతా మారు మోగేటట్లు గోల పెడుతారు. అతని గోలం మన వాళ్ళకి విన్నారా? లక్ష్య పెట్టారా? మనకేం, వాడు సావేదో వాడు చస్తాడు మనకెందుకని ఎవరికి మట్టుకు వాడు మాట్లాడితే ఏం మీద పడుతుందో అని బెల్లం కొట్టిన రాళ్లలాగా ఊరకు దేశ సేవావేశంతో కాగి మండి తుదకు కర్పూరంలాగా ఆ దేశభక్తుడు కడతే. అరెరే, దేశభక్తుడు అంతరించాడు, ఆహ్వానాలు పంపండి, సభలు చేయండి, ఉపన్యాసాలు ప్రారంభించి, నడుములు కట్టండి అని మనవాళ్ళు మనోద్రేకంతో ఎంత గందరగోళమైన, ఎంత కోలాహలమైన, ఎంత అంగామ అయినా చేస్తారు. 4 సందావేశం అయిపోయి ఇక అక్కడికంతే. మనలో మనకి విచిత్ర చర్య చిరకాలంగా వస్తున్న అభ్యాసం కనుక దీని వైపరీత్యస్తత గ్రహింపలేకున. కానీ దేవతలు, యక్షులు, వైదిక మహర్షులు మన మహాద్భుత పై నుండి అవలోకించిన జడలు అంటే చూస్తే ఈ ఆంధ్రదేశమందు ఎవరో 30 రోజులు 10 మంది రక్క 30-40 మంది తప్ప మిగిలిన వాళ్ళంతా పిచ్చాసి భర్తకి అర్హులే అని వాళ్ళకి తోస్తాం. అలాంటి వారికి తోచినట్టు మనం ప్రవర్తిస్తున్నప్పుడు వారిని అనాల్సిన పడేముంది? అయ్యయ్యో, ఆహిక జ్వరంలా దేశభక్తికి పట్టు విడుపు వచ్చిన తరువాత ఇక ఎక్కడి ప్రారంభం? కవి అయిన వాడు ఎప్పుడైనా వీళ్ళు ఆదరించారా? కవి సోమరి, పైగా ప్రపంచ జ్ఞానసూర్యుడు, దూరదృష్టి రహితుడు, కొసగర్ర స్వభావం కలవాడని అతన్ని వీరు అనేక విధాలుగా నిందిస్తారు. కట్టుకోవటానికి చినుగుల గుడ్డకైనా గతి లేక, తినటానికి పూట కంటే గతి లేక, రాసుకోవటానికి
కాగితాలు లేక వ్రాసిందేదో వచ్చేది కొనటాన్ని మొదలే దిక్కులేక రుణప్రదాతలచే బాధ పొంది పొంది అవమానం పడి పడి కుళ్ళి చావలసిందే కానీ ప్రజల్లో ఒక్క ధనాధికుడై ఆదరించేవాడున్నాడా? ఆదరణ కొన్నవాడున్నాడా? కడుపు నింపినవాడున్నాడా? అలా అయినా ఎప్పుడైనా చేస్తారా? ఎక్కడైనా తుదకు కవి చచ్చాడు. ఎంగిలి లంఘాల వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు? శ్మశానంలో ఇంకా ఎత్తిపోతలైనా కాకుండానే మనవారు టౌన్ హాల్లో ఉపన్యాసాలు, బందర్లో టౌన్ హాల్ ఉపన్యాసాలే ధనాధికుల వలన తమ గతి కూడా ఇంతటిదే ఎరిగి ఉండి బుద్ధి తెచ్చుకోవలసిన తోటి కాఫీతో కరహర ప్రియతో కవిస్మృతి గీతాగాన శేషపు బొగ్గు బటమా చిత్రలేఖనమా అని సభలో మీమాంసలు పావలా డబ్బాలు మొదలుకొని వసూళ్లే. చందా పట్టి తరువాత గైరు విధియా అయిపోయినట్లే. వసూలైనంత మట్టుకు జనాను బత్యాల కింద అరణా బిళ్ళల కింద అంతరించిపో. అతి కష్టం మీద అతి జాగ్రత్త మీద మిగిలినదేదైనా ఉంటే వేదాక్షిణాచ్య చిత్రలేఖ రి పిల్లయో మొదలారియో కొళంబులో వేయట అంతే. అంటే ఎవరి వీధిని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అది సరే. ఇది కాని కవిగారి అమీతుమి సతీ సమీసుతులను సభవారు సానుభూతి పంపించడం ఒక ఘనకార్యం. అంటే కుటుంబాన్ని కడుపు మాడిన కవి గొంతులు కాసంత గంజిపోయని మహానుభావు కవి చచ్చాక అతని సతికి సానుభూతి లేఖలా? శ్రాద్ధపు కట్టెలకు 10 రూపాయలకు పనికి వస్తాయి కానీ సానుభూతి లేఖలు 1000 అయినా 1,00,000 అయినా ఏం చేసుకుంటుంది? ఇదిగో మన ఊరిలో మనవారిలో అనేకులకు దేశభక్తి ఇలాగే ఉంది, భాషాభిమానం అలాగే, దేశ సేవాగారం అలాంటి, రోగమది, వితరణ విభూతి అలా, ఉద్రేకం అలాంటి, దీక్ష అలాంటి. ఆ కోపల్లె హనుమంతరావు పంతులు గారి స్వభావంలోని వారు కాదు, ఈ ప్రక్రియలోని వారు కాదు. ఆయన మహాధీశ. అప్పటి వైద్యశాఖ విద్యా వైఖరి ఆంధ్రుల శరీర మానసిక ఆధ్యాత్మిక ప్రబోధాన్ని ఎంత మాత్రం ఉపయోగిస్తుందని కాదని చిరకాలం కిందనే కనిపే. జాతీయ విద్యా వ్యాప్తి వలనే ఇలాంటి భాగ్యం దేశీయులకు ప్రాప్తిస్తుందని పూర్ణ విశ్వాసంతో బందరులో జాతీయ కళాశాల ఆరంభించిన రోజున ఆయనకు ఈ మహాకార్యం మీద ఎంత దీక్షలో ఉన్నాడో, హరి అని ప్రాణం విడిచే వరకు ఆ దీక్ష అలాగే కొనసాగింది తప్ప ఎక్కడ హెచ్చు లేదు తగ్గు. ఎంత నిశ్చల ప్రకృతియో ఆలోచించు. ఆకాశ గమనం లేదు, పతనం లేదు, భగ్గున మండటం లేదు, చప్పున చల్లారటం, అలాగే వికసనం లేదు, ఇలాగే సంకోచం లేదు. వింధ్య పర్వతం వంటి మనస్థైర్యం కలవ. స్వసుఖాల మీద వాంఛలేదు, ధనార్జన మీద మనస్సు లేదు, యశస్సు మీద తృష్ణ లేదు, అధికారం మీద అభిసంధి లేదు, ఏమి లేదు. ఉన్నదొక్కటే దేశీయులకు జాతీయతా విజ్ఞాన ప్రబోధ ధనం ఒక్కటి. ఆ దృష్టితోడనే అవసానం ముందారు, చనిపోయారు. అతడు మరెందుకక్కలకు కాకపోవటచే ఈ బడి పెట్టుకొని కాలక్షేపం చేసి ఉండల. దేశక్షేమానికి ఇతర కార్యమేది ఎంత ప్రధానం సాధకం కాదని దానిలోనే ప్రవర్తించి అతనికి అలాంటి దేశక్షేమాభిలాష లేకపోతే సోదర పోషణాభిలాషే ఉంటే ఈసరికి ప్రథమ తరగతి డిప్యూటీ కలెక్టర్గాను, ప్రెసిడెంటీ మేజిస్ట్రేటుగాను పనిచేస్తూ దేశీయ సోదరులచే కంబళ్ళ నేత నేయిస్తూ
బళ్ళు లాగిస్తూనూ ఉండే. కాక మహారాజుల మరణ శాసన లేఖల మందే 14 వ్యాజ్యాలకు అవకాశం క్రమగా కల్పించి వాటిలో అన్నిటికీ తానే వకాల్టీ తీసుకొని కక్షుదారుల సఖ్యాన్ని కుదరనీయ లక్షలు గడిచి కొందరు న్యాయవాదుల్లాగా తాను కూడా 7 అంతరుగుల మహాలక్ష్మి విలాసంలో 7 అంతస్తుల మేళ కట్టుకొని వెండు గొలుసుల తూగుట్టుయ్యాలలోని విదేశీ స్త్రీ సల్లాపాలను వినోదిస్తూనే ఉంటాడు. ఈ ధనం ధనం కాదు, ఈ సుఖం సుఖం కాదు, ఈ కీర్తి కీర్తి కాదని ఆయన నిశ్చయించుకొని ఈ త్రోవ తొక్కటమే మానుకో. ఆహా, అంత చిన్నతనం, అట్టి స్వార్థ పరిత్యాగబుద్ధి, అట్టి దేశక్షేమాభిలాష, అట్టి కష్ట సహనశీల, అట్టి నిశ్చల ధైర్యం, అట్టి నిరుపద్రవ దీక్ష ఎట్లా ఆయనకు అలవడెను. వార్ధకంలో అందరూ విరాగులు, పడుతుదనంలో విరాగి అయిన వాడే ప్రతిభావంతుడు కదా. పడుతు భార్య పైట వదలకుండా కూడా తిరగాలి. పడుచువ పైటను వదిలిపెట్టి బ్రహ్మసూత్ర భాష్యాలు గ్రహిస్తే అతని బడి అనదగినది కాదా. ధనం సంపాది సుఖపడటానికి సంపూర్ణ సాధన తన దగ్గర ఉండదు. దాన్ని లోష్టప్రాయంగా వర్జించి తాను ప్రాణాహుతులతో తనువు నిలుపుకుంటూ పడరాని కష్టాలు బుద్ధిపూర్వకంగా వరించి పడుతూ పరులకు ప్రజ్ఞాప్రదానం వనర్చువాడు. ఆహాహా, ఎంత మహనీయుడో చెప్పాలా. భార్యను వదులుకొనవచ్చు, బిడ్డలు వదులుకోవచ్చు, గృహాలు వదులుకోవచ్చు, ఆశ్రమం వదులుకోవచ్చు. కానీ స్వసుఖాన్ని వదులుకొన సాధ్యమవుతుందా? అలాంటి అతడు ఏది ఇంకొకటి ఉండాలా? ముందెందు మహాసంతోషం మీద విరుచుకుపడి పడుతుందని ఆయన ఇలాంటి కష్టం పడ్డాడా? తానేదో బావుకుంటాను అది కాదు. మోక్ష లక్ష్మీ వైభవం తనకు ముందు సంభవిస్తుందని ఎంత పరోపకారశీలుడయ్యాడు. అది కాదు. మనుష్య జన్మం ఎత్తడం, మనుష్య సేవను మనఃపూర్వకంగా చేయటానికే అని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మి అలా ఇందులో ప్రజ్ఞాదానం వంటి దానం లేదని ఆయన చేశారు. అంటే విద్యాదానం అంతే. ఆయన విధేదో ఆయన నిర్వర్తించి స్వార్థ పరిత్యాగం వంటి సద్గుణం లేదు. తత్రాపి బాల్యం నుండి ప్రాణ అవసానం వరకు స్వార్థ పరిత్యాగ మహిమ ఒక్క రకంగానే నిలబడి ఉండటం మహాద్భుతం. సౌఖ్య పరంపరాగతమైన అనుభవం తరువాత మనస్సు సౌఖ్యంలో ఒక విధమైన జనించటానికి సౌఖ్య పరాన్ముఖత్వం తప్ప కొన్ని ప్రకృతులకు తీవ్ర ఇచ్ఛ ఉదయిస్తుంది. పాలకోవా పరిమితి లేకుండా చిన్న జీవకు పశ్చిమేలకు గారి మీద కోరిక కలుగుతుంది. తత్వాన్ని జిహ్వ చిత్తం ఒక్కటే కాని వేరు. 2 ఏళ్ల నుండి ఆర్యావర్తంలో స్వార్థ పరిత్యాగ దశ ఉదయించినట్లగుపడు. 2 ఏళ్లకు 2 బారల పొద్దెక్కినట్లు కనిపిస్తుంది. ఎంతలో అక్కడక్కడ మేఘావరణ కూడా సంభవిస్తున్నది. పొద్దులో కూడా వచ్చేటువంటి మచ్చలు మరకలు పడగడుతున్నాయి. స్వార్థ పరిత్యాగుల ఉరుములు వినపడు. మగువల మైతీగల నుండి బంగారు పూలవాన కురి, ఎదుటి నుండి సుడిగాడితో ధూళి రేగి నూతన ప్రబోధ బింబము కమ్ముతో తేజస్సుతో అది వెలువబడి వెలుగుతుంది. కానీ ఈ నూతన ప్రబోధంలో ఏమో కానీ కొంత మాయ తడుకు కనబడు, కొంత ముచ్చి బంగారపు మెరుగు కనబడు, కొంత కళ్ళకాంతి కనబడు. వయస్సున 15 దాటి ఆజ్ఞనంలో 10 లక్షలు దాటిన న్యాయవాదులు తమ పట్టాలు వదులుకుంటున్నారు. పట్టాలు వదులుకుంటే విశేషమే. 10 లక్షల సర్కారు పత్రాలు, 5 లక్షల విలువ గల పత్రాలు, 1 లక్ష విలువ గల పత్రాలు వదలరాదా? ఓహో, బిరుదులు కొందరు వదులుకుండా ఆహాహా
ఎంత సాహస కృత్యము! ఆర్యావర్త దేశంలో పుట్టి పరబ్రహ్మావేశంతో పరిపూర్ణ విజ్ఞానులై ఒక్క ఆర్యావర్తంలోనే కాదు, అఖిల ప్రపంచంలో కూడా అవిలంఘ శాసనాలు వేదాలు చర్చించిన పరమర్షుల రక్తం శరీర నాళాలలో ప్రవహిస్తున్న మీరు తెల్లవారేసరికి సేతు హిమాచల మధ్యస్థల శతకోటి దేవాలయ ఘంట ఓంకార నినాద బలపూరితమై వాయువును పీలుస్తున్న మీరు ఏం వదులుతున్నారయ్యా? ఏబీసీలలో వాడుతున్నారు. వహవ్వ, వీటిని గ్రహింపుడని మొదట మీకెవరు చెప్పారు? కాశీకి పోయి నీరుల్లిపాయను విడిచానని గర్వపడుతున్నారా? మొదట మిమ్మల్ని నీరుల్లి తెనమన్నదెవరు? నాయనలారా, విడవాల్సింది ఐజేకేఎల్ఎంఎన్ కాదు, అరిషడ్ వర్క్. దాన్ని వదలమని మనకిప్పుడు కొత్తగా ఎవరైనా చెప్పాలా? 2000 సంవత్సరాల కిందటే సింధు నదీ సైకతంలో జ్ఞానయోగ పట్టభద్రుడైన ఋషిసింహాలు వైచిన రంకెలు బ్రహ్మపుత్ర గుహానికేతాల్లో మ్రోగి అడ్డు సుడిగా మరలి హిమాలయ పంక్తిని పునాదులు గట్టిగా ఢీకొని రైహిమని దక్షిణాపథంగా వింశ పంక్తిని ఒక్క చెంప పెట్టుకొని మలయాద్రిని ఒక్క తన్నుదని తప్పుమని పైకి మోచేతి వాటంలో జర్మనీ మీదు పశ్చిమార్ధగోళంలో మోగుతుండగా పునఃసృష్టి వరకు మోగాల్సి ఉంటుందా నాయనారా? మీకు ఆ సింహ గర్జనలే వినపడలేదా? మిమ్మల్నే పోయి ఎక్కడికెక్కడి సొంతం ఈ మాత్రమైన స్వార్థపరి త్యాగం కనిపిస్తుందా? కానీ ఎందులోనైనా తిరగ కలత కొట్టు రానీకండి. మా ఊరు ఒకడు చెడు త్రాగి తూలిపడుతూ గట్టు తీసుకొని మరొక కళ్ళు దుకాణకు వద్దకు పోయి అక్కడ తాగుతున్న వాణ్ణి చూసి గాడిద కొడుకులారా తాగుతున్నారా? కళ్ళు చుక్క గొంతుముడి దిగితే కదలబెట్టాను. మహాత్ముడి బాబు చెప్పిన మాటలు ఏమిట్రా? మీరు చేసే చేష్టలేమిట్రా? కర్ర దెబ్బతే చస్తారా? కళ్ళు పాయలావల పారేండ్రా అని ఎంతో అల్లరి చేశారు. నాయన్లారా, ఆచరణ ముఖ్యం. ఆ పాపం ఆలాపం కేవలం నిష్ఫలం. శాంతి సైన్యం అనే పేరు చేపాటి కర్రవేటు తప్పు నాయన్లారాదు. మతం పేరిట ప్రచారం అనుమాట మహావిష్ణు మహాదేవ రథయాత్ర విధ్వంసమా పోనీ నాయన్లారా, ఈ అంశాలు నాకేలా? రాజకీయ తంత్రాంశాల గురించి మేము ఉపన్యసించకూడదు. సాక్షియాగ్ ఇప్పటి ప్రచారం మతం రాజకీయ తంత్రం మేళవించబడి ఉండటం ఈ మాత్రమైనా చెప్పాలి. మా ఉపన్యాసం ఇతర విషయాలు సమృద్ధిగా లేవా? మీరు దీర్ఘాయుష్మంతులై అవకతవకలు ఆచరించున్నంతకాలం మాకు ఈ వ్యాసాలలోకి లోటేమి? మాకు ఆ విచారం లేదు. ఇంతకు చెప్పవలసింది ఏమిటంటే, కోపెల్ల హనుమంతరావు పంతులుగా స్వార్థత్యాగం చెప్పిన స్వార్థ పరిత్యాగం కంటే బహుభంగుల ప్రబిలమై ప్రశంసామహమై ప్రశస్తమై. నాయన్లారా, శ్రీమద్ రామానుజయోగి చరిత్ర నుండి ఒక చిన్న అంశాంశం. 12 ఆళ్వారులు తర్వాత ప్రఖ్యాతి గన్న నాథముని ఆళ్వంటారు. వీళ్ళిద్దరూ ప్రధాన. రామానుజుల వారు ఆళ్వందారుని మనుమరారి పుత్రుడు. ఆళ్వందారుని యామునాచార్యులనే పేరు. ఈ మహాత్ముడు శ్రీరంగంలో ఉంటూ రంగసేవచే స్వరూప గ్రంథ రచన పఠనాదులతో కాలక్షేపం చేస్తుంది. యాదవ ప్రకాశుడి దగ్గర చదువుకున్న తన మనుమరాలి కొడుకైన శ్రీ రామానుజుని ధీ సంశిత్యాన్ని, విశాల మనస్కత మొదలైన అసాధారణ గుణాలు విని తన అవసానం దగ్గరకు వస్తోందని అతని చూడాలని కుతూహలం పెరియ నమ్మి యమభాగవతోత్తముని రామానుజుడి సన్నిధికి రామానుజుడు ఆ పెరియ నంబితో బయలుదేరి శ్రీరంగానికి వచ్చేసరికి యామునాచార్యుడు పరమ పని. ఆయన కావేరీ శకటాలలో నుంచి అగ్ని సంస్కారం ఇంకొక నిమిషానికి ఆచరిస్తామనగా రామానుజుణ్ణి ఆయన చూసి సాష్టాంగపడ్డాడు. అల్వందారు చేతి వ్రేళ్లతో 3 ముడులు కొంటిసుకొని అందుకేమి కారణమని
రామానుజుడు అక్కడి వాళ్ళని ప్రత్యుత్తరివ్వలేకపోయారు. అప్పుడు రామానుజుడు కొంచెం ఆలోచించి, యామునాచార్యవర్య, మీ హృదయంలో తీరని కోరికలు మూడున్నాయి. మొదటి, బ్రహ్మసూత్రాలకు విస్పష్టమైన విపులమైన విశిష్టాద్వైత సంప్రదాయ సారమైన భాష్యం రాయి. రెండవది, వ్యాస పరాశర వారాసులిద్దరు బాలుర కిరీట పరాశనామం ఇద్దరు బాలురకు పేర్చడం. మూడవది, ద్రవిడ వేదాన్ని వ్యాఖ్యానం రచన. ఈ కోర్కెలు మూడు శ్రీరంగేశ్వర కటాక్షంలో ఆవల కొనసాగగలవు కనుక దేవరవారి తిరుహస్తాన్ని ముడుచుకొని ముందు 3 వేళ్లను వికసింపచేయనగున ఈ దీనుడు ఆ దాసుడు ప్రార్థిస్తాడని మనం. అప్పుడు 606 వేళ్ళు సరిగా అయ్యాయి. నాయనలారా, విన్నారా? ఎంత విచిత్రమైన అంశము! ఇది కథ కాదు నాయనలారా, అది ప్రకృతి. సత్యంలో ఒకటి అని నమ్మరు. శారీరక మానసిక శాస్త్రాల్లో ఎంత లోతైన రహస్యం ఇందులో ఇమిడి ఉందో చెప్పాలా? ఈ రహస్యాన్ని గురించి ఇప్పుడు చెప్ప అవకాశం లేదు. ఇప్పుడే చెప్పితే ఇదివరకు ఎంత చెప్పినో అంతా చెప్పు కనుక చెప్పు. సాక్షి ఉపన్యాసాలు దీర్ఘాలవుతున్నాయని, సారస్వాదుబంధమైన సింహభాగం అవి తీసుకోవతున్నాయని కవులు విమర్శకులు తాగు చాలక ఎరకడ అంటున్నారని కొందరు మమ్మల్ని నిందిస్తూ నాయనలారా క్షమించండి, ఇంతటి నుండి తగ్గించే ప్రయత్నం చేస్తా. ఈ సంగతికేమీ యామున లక్ష్మణ యోగి శిఖామణుల ఉపాఖ్యానాన్ని విన్నారుగా, దాన్ని మనస్సులో అనుసంధించాలి. మీ భావనాశక్తి ఒక్క నిమిషం బలిష్టమయ్యేట్లుగా ఏ ఒక్క చిత్రం చెప్తా. ఆ గోడపై చూడండి, నిశ్చలంగా చూడండి, చిత్త నైశిత్యంతో గోడ చిల్లుపడేట్లుగా చూడండి. ఆహాహా, ఎవరు కనపడుతున్నారు? నల్లని మొగంతో, తెల్లని పాగాతో, నిర్గర్భమై ప్రశాంత దృష్టితో, పెద్దవైన దంతారు, మందహాస ఉన్నతంతో సోపెల్ల హనుమంతరావుగా. నాయనలారా నమస్కరింపండి, చాలు, మరొకసారి నమస్కరించండి. నాయనలారా, ఆయన కుడి చేతిని చూడండి, అన్ని వేళ్ళు మృతి వలన కలిగిన సంకోచాలు. రైగార్ మారిస్ ముడుచుకొని పోయాడు కానీ చూపుడు వేళల్లా ముడుచుకుండకపోవటానికి కారణమే అది బందరు జాతీయ కళాశాల వైపుకే ఇంకా చూపు చూపిస్తాం. ఆహాహా, హనుమంతరాయ, ఎంత మహనీయుడబోయి! నీ పేరు ఇక అంత కార్యదీక్ష కలవాడెవడయ్యా? ప్రాణం పోయినా ఇక అదే దృష్ట్యా నీవేం జీవించాలి? నీ అభిసంధిని నీ తరువాత వాడు నెరవేరుస్తా. ధనికులైన వాళ్ళంతా కళాశాల పోషణార్థమై నిధుని సమకూర్చడానికి పాటుపడు. అది కాక ఆంధ్రపత్రిక అందుకునే వాళ్ళు ఎవరైనా 5-6 వేలమంటే ఎక్కువ లేకపోయినా సాక్షి ఉపన్యాసాలు చదివేవాడు 10,000 జనులు ఆంధ్రదేశంలో స్త్రీ పురుషులు. వారందరూ ఈ మహాకార్యానికి తోడ్పడకపోతారా? తలొక్క రూపాయి సమర్పిస్తే నిధి తేలిగ్గా అయిపో. హనుమంతరాయ, చేసినంత కాలం ఆదర్శప్రాయంగా ప్రజాసేవ చేశావు. ప్రజల చేత ఒక్కడవై ఉండటం చేత ప్రజాసేవ చేశావు. ఎప్పుడు దేవ సన్నిధానవర్తివై ఉండటం చేత శ్రీమన్నారాయణ దేవుని పాదాలు ఆశ్రయించి కృతార్థుడవు కవు. పునర్జన్మరహితమై శాశ్వత పదవి పొందు నాయన, ఓ పెళ్ళ హనుమంతరాయ అని. ఓం శాంతి శాంతి. అద్భుతం.